హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి దేవాలయం గురించి చెప్పాను కదా! సో, ఇవాళ వీడియోలో ఆ ఆలయాన్ని, అలాగే అక్కడ ఏ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేశారు అని చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ చేసి అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇవాళ వీడియోలోకి వెళ్తున్నాను. ఈ ఆలయం పేరు విజ్ఞాన మందిరము. చాలామంది శ్రీకృష్ణ మందిరం, శ్రీ పార్థసారథి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కర్నూలు సిటీలో బీ క్యాంప్ ఏరియాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ పార్థసారథి స్వామి పేరుతో కొలువై ఉన్నారు. కర్నూలులో వైష్ణవ దేవాలయాలు ఎన్ని ఉన్నా ఈ విజ్ఞాన మందిరము ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. చాలామంది భక్తులు ఈ ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుపుకుంటారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద రావి చెట్టు, అక్కడి నాగదేవత ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆలయం గోడలకు కాళీయమర్దనం, రాధాకృష్ణుల ఉయ్యాల ఊగుతున్న పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. జన్మాష్టమి సందర్భంగా ఆలయం బయట కలర్ లైట్స్తో అలంకరించారు. ధ్వజస్తంభం దగ్గర చిన్న గుడిలో గరుత్మంతుల వారిని శ్రీకృష్ణుడికి ఎదురుగా మనం చూడవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుల వారి విగ్రహాలను చూడవచ్చు. గర్భాలయాన్ని, ఉయ్యాలను శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం చేసి, అర్చనాదులు చేసి, రకరకాల పువ్వులతో, తులసి మాలలతో చాలా అందంగా అలంకరించారు. ఆలయం మధ్యలో ఉయ్యాల వేసి అందులో చిన్ని కృష్ణుడిని ఉంచారు. భక్తులు వారి వారి పిల్లలకు చిన్ని కృష్ణుడిలా, గోపికల్లాగా అలంకరించుకొని వచ్చారు. గుడి లోపల నుంచి ప్రధాన ద్వారం చూపిస్తున్నాను. ఉయ్యాలలో చూడండి ఎంత ముద్దుగా ఉయ్యాల ఊగుతున్నాడు ఈ బాలకృష్ణుడు. వచ్చిన భక్తులందరూ కూడా ఒకసారి ఉయ్యాల ఊపుతారు. ఎందుకంటే వారి ఇళ్లల్లో కూడా ఇలా ఉయ్యాల ఊపే సందర్భాలు రావాలి అని. ఉయ్యాల దగ్గర కింద సుదర్శన, బాలకృష్ణుడు, రంగనాథస్వామి, గోదాదేవి విగ్రహాలను ఉంచారు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇక గర్భాలయాన్ని చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆ ముగ్ధ మనోహర ముఖార విందాన్ని, శ్రీకృష్ణ స్వామి వారిని. స్వామిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. శ్రీకృష్ణ స్వామివారు చిరునవ్వుతో అందంగా దర్శనమిస్తారు. నేను అప్పుడప్పుడు వెన్న చేసి తీసుకెళ్ళి ఈ టెంపుల్లో ఇస్తూ ఉంటాను. అయితే గుడి పక్కనే మా స్కూల్ అని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. మా స్కూల్లో టీచర్స్కి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి ఈ టెంపుల్, శ్రీకృష్ణ భగవానుడు అంటే ఒక ఎమోషన్ అనే చెప్తాను. ఈ ఆలయంలో తొలి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి వేడుకలు, అలాగే భోగి పండుగ రోజు గోదాదేవి, రంగనాథస్వామి వార్ల కళ్యాణము చాలా బాగా నిర్వహిస్తారు. ఇలా ఈ పండుగలతో పాటు ముఖ్యమైన పండుగ రోజుల్లో శ్రీకృష్ణుల వారిని దర్శించుకోవటానికి చాలా దూరం నుంచే భక్తులు వస్తారు. శ్రీకృష్ణ జయంతి రోజున అటుకులు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ 7 ఆకులతో ఉన్న బిల్వం చెట్టును చూపిస్తున్నాను. చివరిగా ఒక మాట అండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కర్నూలులో రిలేటివ్స్ని కలవటానికి లేదా కర్నూలు సైడ్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.